హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒకేసారి 4 రకాల దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అవునండి, ఒకే పిండితో ఒకేసారి 4 రకాల దోశలు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దోశ వేసుకోవడానికైతే దోశ పిండి కావాలి కదా. సో దానికోసం దోశ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దోశ బ్యాటర్ కోసం 1 కప్ మినపప్పు, 3 కప్స్ రేషన్ బియ్యం వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు అండ్ 2 స్పూన్స్ కందిపప్పు అండ్ పావు టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని మంచిగా వాటర్తోని 2 టైమ్స్ వాష్ చేసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత నానబెట్టుకున్న పిండిని ఈ విధంగా మిక్సీలో లేదంటే గ్రైండర్లో స్మూత్గా వేసుకొని 5 నుంచి 6 గంటల పాటు ఈ విధంగా నానబెట్టుకోవాలి. సో ఇలా పులిసిపోయిన పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ చేసి అయితే పెట్టుకుందామండి. నెక్స్ట్ మసాలా దోశ వేసుకుందాము. మసాలా దోశకి మసాలా కర్రీ కావాలి కదా. సో దీనికోసం అని వచ్చేసి నేను ఇలా 5 నుంచి 6 పొటాటోలను కట్ చేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను అనమాట. సో విజిల్స్ వస్తే సరిపోతుందండి. అండ్ ఇలా చాపర్లోకి చిల్లీ ఆనియన్ వేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ అలాగే కరివేపాకు కూడా అన్నీ వేసుకొని తగినంత పసుపు కూడా వేసుకొని వీటిని మంచిగా దూరగా వేయించుకోవాలి. సో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియా జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా పట్టే విధంగా స్టవ్ సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంపలను మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు, వేసేసుకోండి. ఇలా ఒకసారి స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ మంచిగా బంగాళాదుంపలను ఉడికించుకోవాలన్నమాట. సో దీంట్లో ఉన్న మసాలా అనేది మొత్తం కూడా బంగాళాదుంపకి మంచిగా పట్టే విధంగా స్టవ్ని సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలండి. ఫైనల్గా మన మసాలా దోశకి మసాలా ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇలా ప్యాన్ పెట్టుకొని వేడి అయ్యాక ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మీరు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో ఇలా దోశను వేసుకోండి. సో దోశ వేసుకోవాలనుకునేటప్పుడు చాలామంది మెత్తగా కావాలనుకుంటారు. అలాంటప్పుడు పల్చగా చేసుకోవాలండి పిండి. ఒకవేళ క్రిస్పీగా రావాలనుకుంటే దోశ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా దోశ మంచిగా కాలిపోయిన తర్వాత దీనిపైన ఇందాక తయారు చేసుకున్న ఆలు మసాలాని ఈ విధంగా పెట్టేసుకుంటే మసాలా దోశ రెడీ అయిపోయినట్టే. కొంతమందికి ఏంటంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఇష్టపడతారు. ఒకవేళ ఈ విధంగా దోశ పైన మసాలాని స్ప్రెడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా మన మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన మసాలా దోశకి అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పన్నీర్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1 కప్ పన్నీర్ను ఈ విధంగా తుడుముకొని బౌల్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 స్పూన్స్ ఆనియన్ వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ని తురుముకోవాలండి. అలాగే కట్ చేసుకొని వేసుకుంటే ఉడకదు. సో ఇలా క్యారెట్ని తురుముకొని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర, హాఫ్ స్పూన్ ధనియాల జీలకర్ర మెంతుల పొడి, హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే 1 గ్రీన్ చిల్లీని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు పన్నీర్ దోశ వేసుకుందాము. సో ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా ప్యాన్ వేడయ్యాక ఆనియన్ని ఆయిల్లో అద్దుకొని ఈ విధంగా వేడి పెనం పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్పూన్తో అయితే చాలా ఈజీగా ఉంటుందని నేను ఇలా అయితే యూస్ చేశాను. నెక్స్ట్ ఈ వేడి పెనం పైన దోశ పిండిని వేసుకొని ఇలా తిప్పుతూ రౌండ్గా వచ్చే విధంగా మంచిగా చక్కగా దోశని పోసుకోవాలండి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక రెడీ చేసుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా, అది కూడా దీనిపైన మొత్తం పెట్టేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్కి బటర్ని ఈ విధంగా తురుముకుంటున్నానండి.
సో ఈ బటర్ వల్ల పన్నీర్ దోశ ఇంకింత టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మంచిగా దోరగా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా పన్నీర్ దోశని ఇష్టమైతే ఈ విధంగా కట్ చేసుకోండి, లేదంటే అలాగే డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా పైన పన్నీర్ని తురుముకుంటున్నాను. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా పన్నీర్ దోశ. సో ఇలాంటివి ఈవినింగ్ టైంలో చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ పన్నీర్ దోశకి లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ అన్నింటికన్నా చాలా సింపుల్ అండి, అతి ఫాస్ట్గా అయిపోయే ఆనియన్ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంతే, చాలా సింపుల్ అండి. ఫస్ట్ పెనం వేడి చేసుకుందాము. దానిపైన ఈ విధంగా మనకు చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా ఈ విధంగా దోశ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇది దోశ కొంచెం కాలిపోయిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఇవి 3 కూడా వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా దోరగా కాల్చుకుంటే ఆనియన్ దోశ రెడీ అయిపోయినట్టే. ఆనియన్ దోశ కాబట్టి కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోండి. సో అప్పుడే టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. సో చాలా ఈజీగా అయిపోయే ఈ ఆనియన్ దోశ చిన్నపిల్లలకి బాగుంటుంది, ఎవరైనా నచ్చుతారు. దీన్ని పల్లీ చట్నీతో లేదంటే టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ సెట్ దోశ. ఇది ఇంకా ఈజీ అండి. ఒకరోజు దోశ వేసుకున్నాక నెక్స్ట్ రోజు మిగిలిన దోశ ఉంటుంది, మిగిలిన దోశ పిండి ఉంటుంది కదా. సో దాంట్లోకి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియను, తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఇష్టం ఉన్న వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకుని పర్వాలేదు. అండ్ సన్నగా కట్ చేసుకున్న జింజర్, తగినంత సాల్ట్. సో ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పెనం వేడయ్యాక ఈ విధంగా తడుపుకున్న పిండిని చిన్న సైజులో ఇలా వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని 2 వైపులా కూడా దొరగా కాల్చుకుంటే సెట్ దోశ రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి స్పెషల్గా చట్నీతో తినాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఒకే పిండితో 4 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశలు ఎలా వేసుకున్నామో. సో ఇకపైన మీకు నచ్చిన దోశ వేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.